మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విధ్వంసకాలన అరాచక పాలన తరిం కొట్టిన తర్వాత సుపరిపాలన అందించాం. ఈ సుపరిపాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని అందించాం. సంవత్సరం పూర్తయిన తర్వాత సుపరిపాలనలో తొలడుగు కింద ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో మనం ఏమేమి ఇచ్చాము. ఈరోజు చాలా ఇంటికి తీస్తే ఎన్టీఆర్ భరోసా ఇచ్చున్నాం, తల్లికి వందనం ఇచ్చున్నాం, దీపం 2 కింద ఇచ్చున్నాం. ఇవన్నీ కూడా తెలియజేస్తూ అన్నదాత సుఖీభావలో కూడా వాళ్ళు అర్హులై ఉన్నారు. ఈ నెలలో డబ్బులు ఇవ్వబోతున్నాం అని చెప్తూ రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పుకుంటూ వారికి అవసరమైనటువంటి వాళ్ళ పెన్షన్ కావాలా, గ్యాస్ కావాలా, అంటే దీపం 2 సార్లు కావాలా, తల్లికి వందనం రావాలా, ఏమి లేవో అవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటున్నాం. తర్వాత హౌస్ కూడా కావాల్సినటువంటి వాళ్ళు కూడా నోట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా చర్చడానికి తెలియజేసుకున్నాం. ఉదాహరణకి ఈ గ్రామంలో తీసుకుంటే మనం దాదాపుగా 55 లక్షల రూపాయలతో రోడ్లు వేసాం. తర్వాత 6,70 లక్షల రూపాయలతోటి పెన్షన్ ప్రతి నెల ఇవ్వబోతా ఉన్నాం. తల్లికి వందనం కూడా భారీగానే 288 మందికి ఇవ్వడం జరిగింది. ఇదే స్కీము ఈ గ్రామంలో 5 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా 6 ఉన్నటువంటి వాళ్ళు కూడా డబ్బులు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవి మేము చెప్పిన విధంగా అన్నీ చేస్తున్నాం. తర్వాత ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే గ్రీవెన్సెస్ తీసుకొని ఆ గ్రీవెన్స్ కూడా పరిష్కారం చేసి ప్రతి ఒక్క లబ్ధిదారికి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు పెన్షన్ అనేది మనం 200 నుంచి 2,000 చేసిన ఆ 2,000ని ఈరోజు 4,000 చేసినా మేమే. గత ప్రభుత్వం 3,000 చేస్తారు 250 పెట్టి చాలా కాలం గడిపి విడతల వారు ఆపసోపాలు పడ్డారు. ఎన్నికల ముందు నుంచి చెప్పిన విధంగా మేము అందించాం. దానితో పాటు ప్రతి సంక్షేమాన్ని ఇస్తున్నాం. త్వరలో దీంతో పాటు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఎస్సీ ఎస్టీలకి ఇంటికి ఎస్సీ బీసీలకు 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000, ఓసీలకి 2.5 లక్షల రూపాయలు ఇంటికి కూడా ఇస్తూ మేము తీసుకొస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమం ఇస్తున్నాం. గొప్ప అభివృద్ధిని తీసుకొస్తున్నాం. ఈరోజు అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, ఈరోజు మిగిలిపోయిన రోడ్ల నిర్మాణాలు కావచ్చు మన ప్రభుత్వం చేపడుతున్న విషయాన్ని తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడినాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పట్ల కలయిక ఈ రాష్ట్రానికి అవసరం. రెండోది సక్సెస్ఫుల్ గవర్నమెంట్, కంటిన్యూస్ గవర్నమెంట్ ఉండాలని లక్ష్యం. ఈ గ్రామంలో తీసుకుంటే 19 తర్వాత 24 మధ్యలో ఏ అభివృద్ధి జరగల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వడం జరిగింది, డ్రైన్ సెట్టింగ్ జరిగింది. ఇంకా మిగిలిపోయినవి కూడా 4 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారి సహకారం. ఈరోజు స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ దగ్గర నుంచి అమరావతి మనకి పునర్వైభవం కోసం కావచ్చు, అదేవిధంగా పోలవరం కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశగా కష్టపడతారు. ఒక సమర్థ నాయకత్వం, ఒక పరిపాలనా దక్షత ఈరోజు అభివృద్ధి చేస్తాం. మీరు చేస్తుంటే అప్పుల్ని తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమ అభివృద్ధి చేస్తున్నామంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. ఈ గవర్నమెంట్ మళ్ళీ కూడా రావాల్సిన అవసరం ఉంది. కంటిన్యూస్ గవర్నమెంట్ కూడా చాలా అవసరం అనేది కూడా ప్రజలకు తెలియజెప్తున్నాం.